భోజనం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నాను. పొందరాలని పాస్తాది పక్షాలు దావీద్ అబ్రహాం కుమార్తెకు దావీద్ కుమార్తెన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాం ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును కన్ను, యాకోబు యూదాను అతని కనెను, యూదా తామారు నందు పేరేసును జెరహును కనెను, పేరేసు ఎస్రోమును కన్ను, ఎస్రోం ఆరామును కన్ను, ఆరాం అమ్మెనాదాబును కన్ను, అమ్మెనాదాబు నయస్సును కన్ను, నయస్సు సల్మాను కన్ను, సల్మాన్ రాహబునకు బోయజును కన్ను, బోయజు రూతును కన్ను, రూతు ఓబేదును కన్ను, ఓబేదు యెస్సైను కన్ను, యెస్సై రాజైన దావీదును కన్ను, ఉరియా బాలుని నామయందు దావీదు సొలొమోను కన్ను, సొలొమోను రెహబామును కన్ను, రెహబాము అబీయాను కన్ను, అబీయా ఆసాను కన్ను, ఆసా యెహోషాపాతును కన్ను, యెహోషాపాతు యెహోరామును కన్ను, యెహోరాము ఉజ్జియాను కన్ను, ఉజ్జియా యోతామును కన్ను, యోతాము అహజును కన్ను, ఆహజు హిజ్కియాను కన్ను, హిజ్కియా మనష్షేను కన్ను, మనష్షే ఆమోను కన్ను, ఆమోను హోషేయను కన్ను. యూదులు బబులోను కొనిపోయిన కాలంలో యోషియా యెకొన్యాను అతని సహోదరులను కనెను. బబులోను కొనిపోయిన తర్వాత యెకొన్యా షయల్తీయేలును కన్ను, షయల్తీయేలు జెరుబ్బాబెలును కనెను, జెరుబ్బాబెలు అబీహూదును కన్ను, అబీహూదు ఎల్యాకీమును కన్ను, ఎల్యాకీము ఆజోరును కన్ను, ఆజోరు సాదోకును కన్ను, సాదోకు ఆకీమును కన్ను, ఆకీము ఎలీహూదును కన్ను, ఎలీహూదు ఎలియాజరును కన్ను, ఎలియాజరు మత్తాను కన్ను, మత్తాను యాకోబును కన్ను, యాకోబు తన భర్త అయిన యోసేపును కన్ను, ఆమె యందు క్రీస్తునబడిన యేసు పుట్టెను. ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోయిన కాలం వరకు తరములన్నీ 14 తరములు, దావీదు మొదలుకొని యూదులు బబులోను కొనిపోయిన కాలం వరకు 14 తరములన్నీ 14 తరములు, బబులోను కొనిపోయిన తర్వాత క్రీస్తు వరకు 14 తరములు. యేసుక్రీస్తు జననైనట్లుగా ఆయన తల్లి అయిన మరియా యోసేపును ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకైక పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉన్నాడు. వారి ఏకైక కొడుకు ఆ పరిశుద్ధాత్మ గర్భవతిగా ఉన్నాడు. ఆ భర్త అయిన యోసేపు నీతిమంతుడైంది ఆమెను అవమానపరచినాక రహస్యంగా మన వెళ్ళాలని ఉద్దేశించాడు. అతని సంగతుల గురించి ఆలోచించుండగా ప్రభు దూత అతనికి స్వప్నాలు ప్రత్యక్షమే, దావీదు కుమార్తె యోసేపు, నీ భార్య మరియను చేసుకుంటకు భయపడకు, ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది. ఆమె కుమారులు కను తమ ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు మనం.